చాలా సంవత్సరాల నుంచి ఈ కాంట్రాక్ట్లో పనిచేస్తున్నటువంటి సుమారు 15 నుంచి 20 సంవత్సరాల మధ్యలో నుంచి కూడా ఈ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ నర్స్ అండ్ ఆల్ పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా కాంట్రాక్ట్ విధానంలో మొగ్గిపోతున్నారు. మేము గత 15-20 సంవత్సరాల నుంచి కూడా చాలా సమన్వయం పాటించి అటు అధికారులకు ఇటు రాజకీయ నాయకులకు కూడా మేము రిప్రజెంటేషన్స్ ఇస్తూనే వస్తున్నాం. ప్రతి దగ్గర కూడా కలుస్తూనే ఉన్నాం. కానీ మా మీద కనికారం జాలి కూడా లేకుండా మా సమస్యలను అట్టే పెట్టి ఈరోజు 4 నెలలుగా కూడా సుమారు 90% రాష్ట్ర వ్యాప్తంగా స్టాఫ్ నర్స్ అండ్ పారామెడికల్ స్టాఫ్ అందరికీ కూడా జీతాలు లేకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులకి అయితే గురి చేస్తున్నారు. రకరకాల టెక్నికల్ ఎర్రర్ చెప్పి ఇది ఎంతవరకు కరెక్టో మీరు ఒకసారి దయచేసి ఆలోచించుకోవాలని తెలియజేసుకుంటున్నామండి. తర్వాత మాకు ఏదైతే 6 సంవత్సరాల నుంచి కూడా మాకు 100% గ్రాస్ శాలరీని ఇస్తానని చెప్పి తిప్పుతున్నారో అందరూ 100% గ్రాస్ శాలరీని వెంటనే అమలు చేయాలి. రెగ్యులర్ చేసినంత వరకు కూడా దాని ద్వారా మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కూడా అందరికీ కూడా ఎవరికి కావలిస్తే వాళ్ళకి ఇప్పించాలి. అదే సేమ్ టైము ఎక్స్గ్రేస్ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి ఎక్స్గ్రేస్ ఇవ్వాలి. పిహెచ్సిలో వెంటనే వర్క్ అడ్జస్ట్మెంట్ చేయాలి. 12 గంటల డ్యూటీ నుంచి వెసులుబాటు కల్పించాలి. నైట్ సెక్యూరిటీని మనం నియమించాలి. తర్వాత ఈ కార్యక్రమం ఇది మొదటి మెట్టు మాత్రమే. ఇకనైనా సరే అధికారులు కళ్ళు తెరిచి ఈ సమస్యలు కానీ మాకు మాత్రం క్లియర్ చేయకపోతే ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్వీస్ డౌన్ చేసి రోడ్ల మీదకి వచ్చి మేము కార్యక్రమం ఉధృతం చేస్తామని చెప్పి సభకు తెలియజేసుకుంటున్నామండి.